నిర్మాణ సభ అనేది ఒకటుంది. ఈ నిర్మాణ సభనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకంగా వ్యవహరించింది. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉందో, ఇది డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా రాజ్యాంగం ఎలా ఉండాలి అనేటువంటి అంశాలను రచించుకున్నారు. సో, ఇలా మన భారతదేశానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకున్న తరువాత, దాని రచన అనేది మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది జరిగిన తర్వాత, దీనిని రాజ్యాంగ నిర్మాణ సభలో ఇంట్రొడ్యూస్ చేసినారు డ్రాఫ్టింగ్‌ని. ఎవరు అనంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్‌గా బిఆర్ అంబేద్కర్ గారు ఉండే. ఈ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేసినారు అనంటే ముసాయిదా డ్రాఫ్టింగ్‌ని ఎక్కడ అనంటే రాజ్యాంగ నిర్మాణ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటారు. దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలా ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఫస్ట్ మీటింగ్ అనేది 1948లో నవంబర్ 5 నుంచి నవంబర్ 9 వరకు జరిగింది. ఇలా 5 డేస్ జరిగినటువంటి మీటింగ్‌లో ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినారు. రాజ్యాంగ నిర్మాణ సభకి సంబంధించి 299 మంది. సో, ఇలా ఈ నిర్మాణ సభలో ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత అనంతరం రెండవ మీటింగ్‌ని కూడా ఏర్పాటు చేశారు. రెండవ మీటింగ్ అనేది ఎప్పటినుంచి స్టార్ట్ అయింది అనంటే నవంబర్ 15, 1948 నుంచి స్టార్ట్ అయ్యి 17 అక్టోబర్ 1949 వరకి కొనసాగింది. అంటే సుమారు ఒక 11 నెలల పైన ఈ సమావేశం జరిగింది. ఏది రాజ్యాంగాన్ని ఇక్కడ చట్టంగా మార్చేటువంటి క్రమంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ముసాయిదా కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలించేటువంటి అంశంలో దీనికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్‌గా చర్చించేటువంటి దానికోసం 11 నెలల సమావేశాన్ని ఇక్కడ కొనసాగించినారు. ఇది సెకండ్ ఎడిషన్ అనుకోవచ్చు. ఈ సెకండ్ ఎడిషన్స్‌కి సంబంధించినటువంటి దానిలో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో డ్రాఫ్టింగ్ చేయబడిందో దానికి సంబంధించి 7,653 అమెండ్మెంట్స్ సవరణల్ని సూచించారు. ఇన్ని సవరణలలో 2,473 సవరణలు అమెండ్మెంట్స్ పైన చర్చలు జరిగినాయి. సో, ఈ చర్చల అనంతరం నెక్స్ట్ మళ్ళీ థర్డ్ మీటింగ్‌ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. థర్డ్ మీటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగింది అనంటే నవంబర్ 14, 1949 నుంచి 26 నవంబర్ 1949 వరకు కూడా కొనసాగింది. సో, ఇలా కొనసాగినటువంటి ఈ థర్డ్ సెషన్స్ ద్వారానే రాజ్యాంగ నిర్మాణ సభ చేత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేత ఆమోదం పొందింది. చట్టంగా మారింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటది. ఇలా చట్టంగా ఎప్పుడు మారింది అనంటే 26, 1949 నవంబర్ నెలలో ఇది ఆమోదం పొందింది. ఆ 2